ఈరోజు ఇక్కడ కడప నగరంలో ఏదైతే 7 రోడ్ సర్కిల్ దగ్గర వక్బోర్డ్ స్థలము, కడప నడిబొడ్డున ఉన్నటువంటి వక్బోర్డ్ స్థలము దుర్వాసనకు మరియు చెత్త చెదారానికి గురై అక్కడ ఉండే నివాసులకు, అంగళ్ళకు మరియు కడపకు 7 రోడ్స్ అని చెప్పుకునే ఆ సిటీ సెంటర్లో ఒక 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 బ్లాక్ మార్క్ లా ఉందని ఇంతకు ముందు మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీడియా తరఫున ప్రజల పక్షాన నిలబడి కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆ సమస్యను ఈరోజు డిఆర్ఓ గారిని ఒక లిఖితపూర్వక ఒక అర్జీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ అర్జీ ద్వారా డిఆర్ఓ గారికి మేము విన్నవించుకున్నాము. వెంబడే ఆ స్థలం ఏదైతే ఉందో మలమూత్రాలకు మరి చెత్త చెదారాలకు మరి హాస్పిటల్ వేస్టేజ్ కు అన్నిటికీ గురై దుర్వాసనతో 7 రోడ్ సర్కిల్ దగ్గర ఉండడం చాలా ఘోరం. అందుకని దాన్ని వెంబడే క్లీన్ చేయించి, అది వక్బోర్డ్ ప్రాపర్టీ కాబట్టి దానికి వెంబడే ఒక కాంపౌండ్ వాల్, వక్బోర్డ్ బోర్డు కూడా చాలా చిన్నది పెట్టినారు, జనాలకు అర్థం కానట్టుంది. అందుకని ఒక పెద్ద వక్బోర్డ్ సంబంధించిన ప్రాపర్టీ అని ఒక పెద్ద బోర్డు కూడా అక్కడ ఏర్పాటు చేసి గేటు, కాంపౌండ్ వాల్ వెంబడే నిర్మించమని కోరడం జరిగింది. దానితో పాటు దానికి తగిన ఫండ్స్ ను వీలైన కాడికి, ఎందుకంటే ముస్లిం మైనార్టీల ఈ ఏదైతే ప్రాపర్టీ ఉందో వక్బోర్డ్ ప్రాపర్టీ, ముస్లిం మైనార్టీలు విద్యాపరంగా మరియు వృత్తిపరంగా చాలా వెనకబడి ఉన్నారు. కాబట్టి వాళ్లకు ఉపయోగపడే విధంగా విద్యకు సంబంధించిన లేదా వృత్తికి సంబంధించిన ఏదైనా కట్టడాలను సంస్థలకు అక్కడ వచ్చేట్టుగా మీరు ప్రయత్నించి వెంబడే ముస్లిం మైనార్టీలకు కాపాడాలనే ఉద్దేశంతో కూడా ఈ లెటర్ లో చెప్పడం జరిగింది. ఇంతకు ముందు గమనించినట్టయితే టిప్పు సుల్తాన్ సర్కిల్ ఏదైతే ఉందో జనరల్ బాడీ మీటింగ్ కార్పొరేషన్ లో అది పాస్ అయినప్పటికీ ఆ బిల్లు అక్కడ ఉండే కార్పొరేషన్ లో సంబంధించిన కమిషనర్ గారు దాని మీద అంతగా ధ్యాస పెట్టగా ఆ పనిని పక్కన పెట్టడం వలన కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ఎందుకంటే అధికారికంగా అది కమిషనర్ గారి బాధ్యత. ఆ ఏదైతే జనరల్ బాడీ మీటింగ్ లో ఆ బిల్లు అప్రూవ్ అయిందో టిప్పు సుల్తాన్ సర్కిల్ గా అల్మాస్పేటలో గల ఆ సర్కిల్ ను పేరు మార్చే విధంగా దానికి సంబంధించిన ఆ మినిట్స్ ను, ఆ డాటాను కలెక్టర్ గారికి పంపించాల్సిన బాధ్యత కమిషనర్ గారి దగ్గర ఉంది. కాబట్టి అది విన్నవించుకోవడం జరిగింది. దానికి సానుకూలంగా జేసీ గారు దానికి సంబంధించిన డాటాను మేము తెప్పించుకున్నాం కలెక్టర్ ఆఫీస్ కి. తెప్పించుకున్న తర్వాత దానికి మీద అధికారికంగా ఏం చేయాలో చేస్తామని చెప్పడం జరిగింది. దాని గురించి కూడా ఈరోజు డిఆర్ఓ గారికి ప్రశ్నించడం జరిగింది. అదే విధంగా ఖిలా మస్జిద్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కడప పట్టణంలో 3 సర్వే నెంబర్లలో గూడూరు మండలంలో గూడూరు విలేజ్, కడప జిల్లాలో కడప పట్టణంలో ఉండే గూడూరు విలేజ్ లో 3 ఎకరాల 20 సెంట్లు దాదాపు 45 కోట్ల విలువ గల ప్రాపర్టీని వేరే వాళ్ళు కబ్జా చేసుకొని ప్లాట్లు వేసి అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. అందుకని అమాయక ప్రజలు అక్కడ కొని మోసపోయే అవకాశం ఉంది. కాబట్టి దానిని వెంటనే ఆపే విధంగా కాంపౌండ్ వాల్ కట్టి వక్బోర్డ్ ప్రాపర్టీలకు రక్షణ కల్పించాలని కూడా 2 వారాల క్రితం మేము కోరడం అయింది. దానికి సంబంధించిన వివరాలను ఈ రోజు వర్క్ ఎంతవరకు వచ్చిందని అడగడం జరిగింది. ఒకవేళ కాంపౌండ్ వాల్ కట్టేదానికి కొంచెం సమయం తీసుకున్నట్లయితే పర్లేదు, కానీ బోర్డు మాత్రం ఇది వక్బోర్డ్ ప్రాపర్టీ, ఇక్కడ ఎవరు కొనకూడదు, అమ్మకూడదు అనే బోర్డు మాత్రం వెంబడే అక్కడ నిర్మించమని కోరడం జరిగింది. దీనికి డిఆర్ఓ గారు సానుకూలంగా స్పందించినారు. దీనికి సంబంధించిన ఈ 2 అర్జీలు, టిప్పు సుల్తాన్ సర్కిల్ మరియు ఖిలా మస్జిద్ ప్రాపర్టీలకు సంబంధించిన ఈ 2 అర్జీల విషయాలకై డిఆర్ఓ గారు దానికి సంబంధించిన మొత్తం స్థితిగతులు తెలుసుకొని దీని తర్వాత మీకు తెలుపుతామని చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు 7 రోడ్ సర్కిల్ దగ్గర ఏదైతే అర్జీ ఇచ్చినామో దానికి సంబంధించి దానిని వెంబడే క్లీన్ చేయించి ఆ ప్రాపర్టీని సురక్షితంగా పెట్టాలని, మలమూత్రాలకు కానీ చెత్త చెదారాలకు కానీ అక్కడ ఎటువంటి చోటు కలిగించొద్దని ఏదైతే కోరినామో దాని మీద ఈ రోజే ఆయన తగిన చర్యలు తీసుకుంటాము, కార్పొరేషన్ లో గల కమిషనర్ తో మాట్లాడదామని చెప్పడం జరిగింది. ఈ రోజు ఇక్కడ దానికోసం కడప నగరంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, నాతో పాటు వైస్ ప్రెసిడెంట్లు,
జనరల్ సెక్రటరీలు మరియు డివిజన్ ఇన్ఛార్జీలు, మహిళా విభాగం మరి అందరూ రావడం జరిగింది. ఈ విధంగా కడపలో ఏ మతానికి సంబంధించిన ఏ ప్రాపర్టీ అయినప్పటికీ, అది ఏ క్రిస్టియన్ మైనార్టీకి సంబంధించిందైనా, హిందువులకైనా ఎండోన్మెంట్ ప్రాపర్టీ అయినా, అదేవిధంగా ముస్లింలకైనా దానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు సురక్షితంగా ఉంచాలనే ఉద్దేశంతో అటువంటి ప్రాపర్టీలు ఏదైనా ఇబ్బంది కలిగితే మేము న్యాయ పోరాటం చేసేదానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాము. అదేవిధంగా ఏ డిపార్ట్మెంట్ అయినా, అది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ, లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, కార్పొరేషన్ డిపార్ట్మెంట్ కానీ, ఏదైనా డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రజలకు సంబంధించిన సమస్యలపై స్పందించకుంటే ప్రజల గొంతుకగా మేము మారి వాళ్ళ సమస్యను తీర్చే విధంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అందుబాటులో ఉంటుందని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. ధన్యవాదాలు. జై హింద్, జై కాంగ్రెస్.